నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాల్లో 32% లాభాల వాటా బోనస్గా చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇటీవల ఆదేశించిన సంగతి మీ అందరికీ విదితమే. ఈ మేరకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ ఈ లాభాల వాటా బోనస్ను ఈ నెల 16వ తేదీన చెల్లించనున్నట్లు ప్రకటించారు. దీనికోసం పెద్ద ఎత్తున సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. జై సింగరేణి, జై సింగరేణి, జై సిరులవేణి, జై కల్పవల్లి, జై జై కన్నతల్లి. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ను సింగరేణి యాజమాన్యం అందజేయనుంది. ఈ మేరకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఈ నెల 5వ తేదీన ఒక ప్రకటన జారీ చేశారు. లాభాల వాటా బోనస్ 711.18 కోట్ల రూపాయల్ని ఈ నెల 16వ తేదీన కార్మికులందరి ఖాతాల్లో జమ చేయనున్నట్టు సంస్థ చైర్మన్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల ప్రకటించిన విధంగా గత ఏడాది సింగరేణి సాధించిన 2,222 కోట్ల రూపాయల నికర లాభాలలో 32% లాభాల వాటా బోనస్ అనగా 711 కోట్ల రూపాయలను కార్మికులకు అందజేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు దసరా పండుగకు వారం రోజుల ముందే వీటిని చెల్లిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సగటున ఒక్కో కార్మికునికి 1,53,000 రూపాయల వరకు లాభాల బోనస్ అందే అవకాశం ఉంది. సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతంలో కన్నా ఎక్కువ శాతం లాభాల వాటా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావుకు సింగరేణి ఉద్యోగుల తరఫున చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ తన కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా బోనస్ చెల్లింపుపైన డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పర్సనల్ శ్రీ ఎన్ బలరాం 5వ తేదీన సర్క్యులర్ను జారీ చేశారు. తరగని సిరులమణి, కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణిముత్యం సింగరేణి. దేశంలో మరి ఇతర బొగ్గు కంపెనీలో లేని విధంగా సింగరేణి సంస్థ ప్రతి ఏడాది తనకు వచ్చిన నికర లాభాల్లో కొంత శాతం వాటాని లాభాల బోనస్ పేరుతో కార్మికులకు పంచడం జరుగుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గతం కన్నా ఎక్కువ శాతం లాభాల వాటా బోనస్ను ప్రకటిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాకపూర్వం 2013-14లో ఇది 20% ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని తొలిసారిగా 2014-15లో 21% పెంచారు. ఆ తర్వాత 2015-16లో 23% పెంచి 245 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. 2016-17లో 20% వాటా అనగా 98.85 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. 2017-18లో 27% అనగా 327.44 కోట్ల రూపాయలను లాభాల వాటాగా పంపిణీ చేయడం జరిగింది. 2018-19లో దీన్ని 28% పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో 493.82 కోట్ల రూపాయలను కార్మికులకు అందజేయడం జరిగింది. 2020-21లో 29% లాభాల బోనస్ ప్రకటించి అందజేశారు. 2021-22లో దీన్ని 30%గా ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో 368.11 కోట్ల రూపాయలని కార్మికులకు అందజేయడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ తన చరిత్రలోనే అత్యధిక టర్నోవర్, అత్యధిక ఉత్పత్తి, రవాణా జరిపిన నేపథ్యంలో రికార్డు స్థాయిలో 2,222 కోట్ల రూపాయల నికర లాభాలు సాధించడం జరిగింది. కాగా దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కార్మికులకు 32% లాభాల వాటా చెల్లించాలని ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు యాజమాన్యం ఈ నెల 16వ తేదీన లాభాల బోనస్ను చెల్లించబోతోంది. అయితే ఈ లాభాల బోనస్ ఎక్కువ హాజరు ఎవరికైతే ఉందో ఎక్కువ శాతం లాభాల బోనస్ వచ్చే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో విధులు నిర్వహించిన 46,326 మంది సింగరేణి ఉద్యోగులకు 32% వాటాగా కేటాయించిన సొమ్మును వారు పనిచేస్తున్న గని లేదా శాఖ ఆధారంగా లాభాల బోనస్ను లెక్కించి చెల్లిస్తున్నారు.
ప్రధానంగా ఎవరికైతే ఎక్కువ హాజరు ఉందో వారికి ఎక్కువ మొత్తంలో లాభాల బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది. భూగర్భ గని కార్మికులకు రోజుకు 749.58 రూపాయల చొప్పున వారు పనిచేసిన మొత్తం దినాలకు లెక్కగట్టి లాభాల బోనస్ చెల్లిస్తారు. ఓపెన్ కాస్ట్ గనులు ఇతర సర్ఫేస్ శాఖల్లో పనిచేసే వారికి రోజుకు 627.41 రూపాయల చొప్పున చెల్లిస్తారు. వీరు కాక మిగిలిన విభాగాలు శాఖల్లో పనిచేసిన వారికి రోజుకు 578.69 చొప్పున వారు పనిచేసిన దినాలకు లెక్కగట్టి బోనస్ చెల్లిస్తారు. మొత్తం మీద చూస్తే సగటున ఒక్కో కార్మికుడికి 1,53,516 రూపాయల వరకు లాభాల బోనస్ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దీపావళి బోనస్గా పేర్కొనే ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కీమ్ బోనస్ కూడా పండుగకు ముందే చెల్లించనున్నట్లు చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ప్రకటించారు. ఇది కూడా సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సగటున ఒక్కో కార్మికుడికి గత ఏడాది చెల్లించిన 76,500 రూపాయల కన్నా ఈసారి ఇంకా ఎక్కువ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వేజ్ బూట్ అరియర్స్, లాభాల బోనస్, దీపావళి బోనస్లు కలిపి సగటున ప్రతి కార్మికుడి ఖాతాలో ఈ నెల రోజుల కాలంలో దాదాపు 6 లక్షల రూపాయల వరకు జమ అయ్యే అవకాశం ఉంది. ఒకే ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో తమ కష్టార్జితం చేతికందడం ఇదే ప్రథమం. కాబట్టి దీన్ని వృధా చేసుకోకుండా భవిష్యత్తు అవసరాలకు, కుటుంబ అవసరాలకు దాచుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. బాగా పనిచేసిన కారణంగానే అద్భుతమైన వృద్ధి సింగరేణిలో సాధ్యమైందని, కాబట్టి సింగరేణి చరిత్రలో అత్యధిక శాతం లాభాల వాటాను కార్మికులు అందుకోగలిగారని సంస్థ చైర్మన్ పేర్కొన్నారు. ఈ ఏడాదికి నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యం 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణాను సాధిస్తే సింగరేణి సంస్థ గత ఏడాది కన్నా ఎక్కువగా, అంటే దాదాపు 3,500 కోట్ల రూపాయల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. ఫలితంగా మరింత సంక్షేమంతో పాటు ఇప్పటికన్నా ఎక్కువ లాభాల వాటా బోనస్ పొందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ప్రతి కార్మికుడు తన పని గంటల్ని, యంత్రాల పని గంటల్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తూ ఉత్పాదకత, ఉత్పత్తి పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారి సారథ్యంలో కార్మికులకు 32% లాభాల్లో వాటాను ఇవ్వడం నిజంగా హర్షిస్తున్నాము. ఈ యొక్క లాభాల వాటా ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మా సింగరేణి కార్మికులకు 32% లాభాల వాటాను ఈ నెల 16వ తారీఖున మా యొక్క అకౌంట్లలో జమ చేయడం నిజంగా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారికి ప్రత్యేకంగా మా కార్మికుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెల్లని విద్యుత్తును ఇస్తాం శ్రీధర శ్రీకారం, శోభిల్లును శుభకరమై శీఘ్రం. దేశంలో అగ్రగామిగా మన కంపెనీ ఎదుగు విధముగా, దేశంలో అగ్రగామిగా మన కంపెనీ ఎదుగు విధముగా, కలకాదిది నిజమేనంటూ సాధించి చూపిద్దాము. మన శక్తిని చూపిద్దాము, శ్రమ శక్తిని చాటిద్దాము. సాధించి చూపించి రాసేద్దాం ఒక స్వర్ణ చరితము. జయ హో జయ హో జై సింగరేణి, జయ హో జయ హో జయ హో జై తెలంగాణ, జయ హో జయ హో జయ హో జై సింగరేణి, జయ హో జయ హో జయ హో జై తెలంగాణ, జయ హో జయ హో సింగరేణి, జయ హో సింగరేణి, జయ హో సింగరేణి, జయ హో జయ హో సింగరేణి, జయ హో సింగరేణి, జయ హో సింగరేణి, జయ హో. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఇటీవల హైదరాబాద్ సింగరెడ్డి భవన్లో సంస్థ డైరెక్టర్లు మరియు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తిపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గడిచిన 6 నెలల కాలంలో సాధించిన ప్రగతిపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ రానున్న 6 నెలల కాలం ఎంతో కీలకమైందని, లక్షల మేర ఉత్పత్తులు సాధించాలని ఆదేశించారు.
సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ హైదరాబాద్ సింగరెడ్డి భవన్ నుంచి ఈ నెల 3వ తేదీన సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తిపైన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతోందని, కనుక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలిన 6 నెలల కాలంలో రోజు కనీసం 2,10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే మోతాదులో రవాణా జరపాలన్నారు. తద్వారా మార్చి చివరి నాటికల్లా 720 లక్షల టన్నుల వార్షిక లక్ష్యాన్ని దాటాలని ఆయన ఏరియా జనరల్ మేనేజర్లకు పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలల కాలంలో వర్షాల వల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ అన్ని రకాల అవరోధాలను అధిగమిస్తూ గత ఏడాది సాధించిన దానిపై బొగ్గు రవాణాలో 12% వృద్ధి, బొగ్గు ఉత్పత్తిలో 7% వృద్ధి, ఓవర్ బర్డెన్ తొలగింపులో దాదాపు 15% వృద్ధిని సాధించడం పైన సంస్థ చైర్మన్ తన హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న 6 నెలల కాలం ఎంతో కీలకమైంది. బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ వస్తోంది. అన్ని ఏరియాలకు అవసరమైన యంత్రాలను, అనుమతులను, ఓబీ కాంట్రాక్టుని ఇప్పటికే సమకూర్చడం జరిగింది. ఇకపై వర్ష ప్రభావం కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి రానున్న వారం రోజుల్లో ఓపెన్ కాస్ట్ క్వారీల్లో ఇంకా నిలిచి ఉన్న నీటిని బయటికి తోడి బొగ్గు ఉత్పత్తిని, ఓవర్ బర్డెన్ తొలగింపును ఇచ్చిన లక్ష్యాల మేరకు విధిగా సాధించాలి అని ఆదేశించారు. దీనికోసం ఏరియా స్థాయి సమీక్షా సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని కూడా ఆయన కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెల నుంచి సెప్టెంబర్ మాసాంతానికి గల అర్ధ సంవత్సరంలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాలో నిర్దేశిత లక్ష్యాలు సాధించింది. అర్ధ సంవత్సరానికి బొగ్గు రవాణా లక్ష్యం 307 లక్షల టన్నులు కాగా ఈ లక్ష్యాన్ని దాటి 330 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది. దీంతో 7% వృద్ధిని నమోదు చేసింది. అలాగే ఈ ఏడాదికి తొలి అర్ధ సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 314 లక్షల టన్నులైతే దీన్ని 100% సాధించింది సింగరేణి. గత ఏడాదితో పోల్చి చూసినట్లయితే ఇది 7.15% అధికం. కాబట్టి మిగిలిన 6 నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లక్ష్యాలు సాధించాలని, తద్వారా 3,500కు పైగా లాభాలను, 40,000 కోట్ల రూపాయల టర్నోవర్ను సాధించే అవకాశం ఉందని, దీనికోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని చైర్మన్ కోరారు. ఈ సమావేశంలో డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్వికే శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ జి వెంకటేశ్వరరెడ్డి, అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ సురేంద్ర పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ జె ఆల్విన్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం సురేష్, జిఎం సిపిపి జక్కం రమేష్, జిఎం ఎంపీ మల్లెల సుబ్బారావు, జిఎం మార్కెటింగ్ జి దేవేందర్, జిఎం సిఎంసి శ్రీ మోహన్ రెడ్డి, కార్పొరేట్కు చెందిన వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జిఎంలు పాల్గొన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు సింగరేణి వ్యాప్తంగా నెలకొల్పిన సోలార్ ప్లాంట్లపైన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఇటీవల హైదరాబాద్లో సమీక్షలు నిర్వహించారు. సోలార్ ప్లాంట్లు విజయవంతంగా పనిచేయడం పైన ఆయన తన హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ నెలకొల్పిన సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్లు సమర్థంగా పనిచేస్తూ సింగరేణి సంస్థకు కోట్ల రూపాయలలో ఆదా చేకూరుస్తున్నాయి. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఇటీవల హైదరాబాద్ సింగరేణి భవన్లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో జరిపిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన సోలార్ విద్యుత్ ప్లాంట్ల పనితీరుపై సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న సోలార్ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందని, సింగరేణి సంస్థ తెలంగాణ ట్రాన్స్కోకు చెల్లించే విద్యుత్ బిల్లుల్లో దాదాపు 108 కోట్ల రూపాయల వరకు ఆదా చేసుకోగలిగామని డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు వివరించారు. కాగా ఇంకా నిర్మాణంలో ఉన్న 76 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని చైర్మన్ ఆదేశించారు. అలాగే 2వ దశ టెండర్ల ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి చేయాలని, ఆ వెంటనే నిర్మాణాలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర పనితీరును కూడా ఆయన ఈ సందర్భంగా సమీక్షించడం జరిగింది. ఇదే కాక సింగరేణి పర్యావరణిత చర్యగా చేపట్టిన FGD, దేశంలో మొట్టమొదటిసారిగా STPPలో చేపట్టిన మెథనాల్ ప్రాజెక్ట్ మరియు మణుగూరు ఏరియాలో చేపట్టిన జియోథర్మల్ ప్రాజెక్టులను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, సిటిసి శ్రీ సంజయ్ కుమార్ సూర్, చీఫ్ O&M శ్రీ జయన్ సింగ్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర జనరల్ మేనేజర్ చెనబశివిరెడ్డి,
జనరల్ మేనేజర్ సోలార్ శ్రీ జానకిరామ్, చీఫ్ ఆఫ్ పవర్ శ్రీ ఎన్వికేవి రాజు, జిఎం సివిల్ సూర్యనారాయణ, ఏజిఎం సివిల్ కెఎస్ఎన్ ప్రసాద్, ఏజిఎం ఎఫ్ఎల్ఏ శ్రీ సుధాకర్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పర్యావరణితంగా బొగ్గును ఉత్పత్తి చేయడమే కాకుండా ఇంకా అనేక రకాల పర్యావరణిత చర్యలకు పాల్పడుతోంది. వీటిలో ఒకటి సోలార్ ప్లాంట్ల ఏర్పాటు. సోలార్ విద్యుత్ ద్వారా హైడ్రోజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యం యోచిస్తోంది. ఈ మేరకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఇటీవల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలు ఈ ప్రత్యేక వార్త ద్వారా తెలుసుకుందాం. దేశంలో సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టిన తొలి బొగ్గు కంపెనీగా పేరు తెచ్చుకున్న సింగరేణి కాలరీస్ మరో పర్యావరణిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సింగరేణి నిర్వహణలో ఉన్న ప్రస్తుత హైడ్రోజన్ ప్లాంట్ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా మార్చడంతో పాటు తన స్వీయ నిర్వహణలో రామగుండం రీజియన్లో ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించి నివేదికలు సమర్పించాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఇటీవల విద్యుత్ విభాగ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో విద్యుత్ విభాగం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయంపై ప్రత్యేకించి చర్చించారు. నేడు ప్రతి పరిశ్రమ పర్యావరణ స్పృహతో ఉత్పత్తులు సాధిస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇప్పటికే 224 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను పర్యావరణహితంగా నిర్వహిస్తున్న సింగరేణి పర్యావరణిత హైడ్రోజన్ కూడా ఉత్పత్తి చేయాలని చైర్మన్ సూచించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర వినియోగానికి అవసరమైన హైడ్రోజన్ను ఇకపై సోలార్ విద్యుత్తును వినియోగిస్తూ ఉత్పత్తి చేయాలన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రస్తుత ప్లాంట్లో తక్షణమే చేపట్టాలని ఆయన ఆదేశించారు. దీనితో పాటు మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆయన అధికారుల్ని కోరారు. సాధారణంగా హైడ్రోజన్ వాయువు ఉత్పత్తిని థర్మల్ విద్యుత్తు లేదా ఇతర విద్యుత్తును వినియోగించి రసాయనిక పద్ధతిలో ఉత్పత్తి చేస్తుంటారు. ఈ ప్రక్రియలో థర్మల్ విద్యుత్తుకు బదులుగా సోలార్ విద్యుత్తును గనక వినియోగించి ఉత్పత్తి చేసినట్లయితే ఆ హైడ్రోజన్ను గ్రీన్ హైడ్రోజన్గా పేర్కొంటున్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో గల 2 600 మెగావాట్ల జనరేటర్లకు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 2 600 మెగావాట్ల జనరేటర్లు ఉన్నాయి. వీటిలో విద్యుత్ ఉత్పత్తి సమయంలో ఉత్పత్తి అయ్యే వేడిమిని తగ్గించడం కోసం శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్ని వినియోగిస్తున్నారు. దీనికోసం అదే ఆవరణలో ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా సింగరేణి సంస్థ ఏర్పాటు చేసింది. ఏడాదికి దాదాపు 10,000 క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ 100 కిలోవాట్ విద్యుత్తును వినియోగిస్తూ హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో పర్యావరణిత చర్యగా ప్లాంటును ఇకపై సోలార్ విద్యుత్తు వినియోగించి నిర్వహించాలని, తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తూ దాన్ని వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా దేశంలో నిలవాలని సింగరేణి సంస్థ భావిస్తోంది. దీనికి మరో సానుకూల అంశం ఏంటంటే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, మరో 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రస్తుత హైడ్రోజన్ ప్లాంట్ వినియోగించుకునే అవకాశం పూర్తిగా ఉంది. ఈ నేపథ్యంలో పర్యావరణహిత చర్యగా మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని రామగుండం రీజియన్లో ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించాలని సంస్థ చైర్మన్ ఆదేశించారు. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను సింగరేణి ఏర్పాటు చేస్తే ఈ వాయువును సింగరేణితో పాటు సమీపంలోని ఎరువుల కర్మాగారాలకు, ఇతర కర్మాగారాల అవసరాలకు కూడా విక్రయించే అవకాశం లేకపోలేదు. లాభాలు సాధించడం కన్నా ఒక మంచి పర్యావరణిత చర్యగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని కంపెనీ భావిస్తోంది. డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు ఇటీవల మణుగూరు ఏరియాలో పర్యటించారు. మణుగూరు ఏరియా ఆసుపత్రిని మరియు వర్క్షాప్ను ఆయన సందర్శించారు.
ఏరియా ఆసుపత్రులు నెలకొల్పిన అత్యాధునిక యంత్ర సామగ్రికి నిరంతరాయ విద్యుత్తును సరఫరా జరిగే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియా ఆసుపత్రులకు అత్యాధునిక వైద్య సేవల మరియు పరీక్షల పరికరాలను అందజేసిన విషయం విదితమే. అయితే ఇవన్నీ కూడా విద్యుత్తుతో నిర్వహించబడతాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఏఎండి డి సత్యనారాయణరావు ఇటీవల అన్ని ఏరియా ఆసుపత్రుల యాజమాన్యాలతోనూ విద్యుత్ విభాగం అధికారులతోనూ ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన స్వయంగా వివిధ ఏరియా ఆసుపత్రుల్ని సందర్శిస్తున్నారు. మణుగూరు ఏరియాలో ఆయన ఇటీవల ఏరియా జీఎం శ్రీ దుర్గం రామచంద్రతో కలిసి స్థానిక పివి కాలనీలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ ఆసుపత్రిలో నెలకొల్పిన ఎక్స్రే, మెడికల్ ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, మెడికల్ స్టోర్స్, క్యాజువాలిటీ వార్డుల్ని అలాగే ఇతర విభాగాల్ని పరిశీలించారు. ఈ మెషినరీకి జరుగుతున్న పవర్ సప్లై, వాటి కంట్రోలింగ్ స్విచెస్, వాటి పనితీరు గురించి కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే జనరేటర్ గురించి కూడా ఆయన వాకప్ చేశారు. ఆసుపత్రికి వైద్య సేవల కోసం ఇచ్చేస్తున్న వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాల్సిన అవసరం ఉందని, కాబట్టి నిరంతరాయ విద్యుత్తును తగినంత మేర అందించేందుకు విద్యుత్ విభాగం పూర్తి సహకారం అందించాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. హాస్పిటల్లో పరిశుభ్రతకు, చుట్టుపక్కల పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన హాస్పిటల్ వైద్య సిబ్బందికి సూచించారు. తన పర్యటనలో భాగంగా ఆయన వర్క్షాప్లో జరుగుతున్న యంత్రాల మరమ్మతు ప్రక్రియను కూడా పరిశీలించారు. వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరగకుండా కేబుల్ వ్యవస్థ పటిష్టపరచాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సర్వీసును చేస్తూ ముందుకు కొనసాగాలన్నారు. నాటి కార్యక్రమంలో ఆయనతో పాటు జనరల్ మేనేజర్ ఏఎండి శ్రీ ఫ్రిజరాల్డ్, ఎస్ఓ2 డైరెక్టర్ ఏఎండి కేశవరావు, ఏరియా ఇంజనీర్ నర్సిరెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ రాంబాబు, ప్రాజెక్ట్ ఇంజనీర్ రవీందర్, ఇంకా అధికారులు శ్రీనివాసరావు, మధుసూదన్, రాజశేఖర్, శోభన్, డాక్టర్ శేషగిరిరావు, గైనకాలజిస్ట్ శ్రీమతి అనురాధ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి సంస్థ సమీప గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం ఏరియా పరిధిలోని పలు గ్రామాల్లో స్ట్రీట్ లైటింగ్ కోసం ఎల్ఈడి బల్బుల్ని ఇటీవల అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ జి వెంకటేశ్వర రెడ్డి, ఏరియా జీఎం శ్రీ శాలంరాజు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతా కార్యక్రమాల్లో భాగంగా గనులకు సమీపంలోని గ్రామాల అభివృద్ధి కోసం మరియు సంక్షేమం కోసం పలు రకాల కార్యక్రమాలు చేపడుతోంది. కొత్తగూడెం ఏరియాలోని చుట్టుపక్కల గ్రామాలకు కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమంలో భాగంగా జీకేఓసి, పీవీకే5 ఇంక్లైన్, వీకే7 ఇంక్లైన్ మైన్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఇటీవల ఎల్ఈడి స్ట్రీట్ లైట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ జి వెంకటేశ్వర రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల్లో వీధి దీపాల కోసం ఎల్ఈడి స్ట్రీట్ లైట్లను కంపెనీ పంపిణీ చేస్తుందన్నారు. అవసరమైన చోట వీటిని వినియోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ గ్రామాల్లో రాబోయే కాలంలో చేపట్టనున్నామని ఆయన తెలియజేశారు. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఫలితాలు మీకు ఈ సంస్థ ద్వారా అందుతూనే ఉంటాయి. మీరు సంస్థకు మీ భాగస్వామ్యాన్ని ఎప్పటికీ కలిసి మీ సహకారాన్ని అందించడం వల్లే ఈ సంస్థ ముందుకు వచ్చింది. ఎందుకంటే ఈ సంస్థ ఇక్కడ ఉంది కనుకనే ఇక్కడ పరిసర ప్రజలకు మనం అంతో ఎంతో మేలు తీయగలుస్తున్నాము. ప్రభుత్వ నిధులు ఎంత వస్తే చేస్తున్నామో, సింగరేణి నిధులు కూడా మీకు ఏ విధంగా పరిసర గ్రామాలకు పట్ల మీ సింగరేణి ఇస్తుందో మీకు అందరికీ తెలిసే విషయమే. ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులకు స్ట్రీట్ లైట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం శాలంరాజు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఇంకా ఎస్ఓడు జీఎం జీవి కోటిరెడ్డి, ఏజీఎం ఈఎంఎం దుర్గా ప్రసాద్, అధికారులు సుమలత, రవీందర్, శివకేశవరావు, టి సత్యనారాయణ, మాధవ్, ఇంకా ఇతర సభ్యులు దీనిలో పాల్గొనడం జరిగింది. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.